చాలా కొద్ది నిమిషాలు మీ కాన్సన్ట్రేషను నా వైపు ఉంటేనే మంచిది. లేదంటే నేను ఆపేసి కూర్చుంటాను. మీరు ఇటు అటు పక్కన వాళ్ళతో మాట్లాడితే చాలా కొద్ది నిమిషాలే. అలా కాకుండా అంటే చాలామంది కొత్త వాళ్ళు కనపడుతున్నారు. నాకు తెలుసు కొంతమంది, అంతకుముందు నేను ఎప్పుడో ఒకసారి వచ్చాను, రైట్. కొంచెం కొత్త ఫేస్లు కనపడుతున్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఏది ఏమైనప్పటికీ దేవుని వాక్యమును మనం ధ్యానిస్తే అది మన జీవిత ధన్యత. దేవుని వాక్యము ధ్యానిస్తే, దేవుని వాక్యము ధ్యానిస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా శ్రద్ధగా ఆలకించిన వారు ఆశీర్వదించబడతారు. ఏం చెప్పాను? దేవుని వాక్యము, దేవుని మాటలు శ్రద్ధగా ఆలకించిన వారు ఆశీర్వదించబడతారు. చెప్పండి నోటితో. శభాష్, రైట్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అయితే నేను ఇలాగే మీతో మాట్లాడిస్తుంటాను. ఎందుకంటే నేను చెప్తూ ఉంటే చక్కగా సింపుల్గా కూర్చొని మీరు ఆలకించడం నాకు ఇష్టం ఉండదు. మీరు కూడా నాతో మాట్లాడుతుండాలి. ఇందాక సహోదరు వచ్చి, ఒకళ్ళిద్దరు ఎవరో వచ్చి రక్షణను గురించిన ఒక మాట మాట్లాడారు నాతోటి. ఎంతోమంది ఇక్కడ కూర్చున్న వాళ్ళలో రక్షణ అనుభవం ఉంది? మీ చేతులు చూపిస్తారా? నేను రక్షణ పొందుకున్నాను అనుకున్న వాళ్ళు. ఓకే, రైట్. ఎవరిని బిడ్డలు ఎవరు లేదా? ఓకే, థ్యాంక్ యూ. అయితే అందరూ వద్దు, కానీ ఒకళ్ళు చెప్పండి, రక్షణ అంటే ఏంటి? అమ్మా పాపాలు, తల్లి నువ్వు చెప్పరా? పాపముల నుంచి విడిపించబడటం. ఇంకా క్లియర్గా నువ్వు చెప్పు నాన్న, కూర్చొని చెప్పు, పర్వాలేదు. పాత జీవితం విడిచి కొత్త జీవితంలోకి. ఇంకా ఎవరైనా చెప్తారా? మారుమన్స్. ఓకే, రైట్. ఇంకా రక్షణ అనుభవం అంటే చాలామంది ఏమనుకుంటారంటే బాప్తిస్మం తీసుకోవటం అనుకుంటారు. బాప్తిస్మం తీసుకోవటం కానే కాదు. బాప్తిస్మము వేరు, రక్షణ అనుభవం వేరు. యేసయ్య విలువైన అమూల్యమైన పరిశుద్ధ రక్తధారల్లో మన అంతరంగము శుద్ధీకరించబడటం. యేసయ్య అమూల్యమైన విలువైన పరిశుద్ధమైన రక్తధారల్లో. సాధు సుందర్ సింగ్ గారట, ఆయన యేసు ప్రభువుని అంగీకరించినప్పుడు, ఇలా మీటింగ్స్ జరుగుతున్నప్పుడు రాళ్ళు ఇసిరి ఆనందిస్తూ ఉండేవాడంట. ఇంటికి వెళ్ళిపోయి ఒకరోజు ఇంటికి వెళ్ళి ఆనందిస్తూ, అక్కడ భలే రాళ్ళు వేసాను, వాళ్ళందరూ చెదిరిపోయి వెళ్ళిపోయారు అని మనసులో అనుకుంటూ, ఏంటో నీవు దేవుడు అంటారు, అసలు దేవుడు అయితే నువ్వు నాతో కనపడని మనసు మీద కూర్చొని పడుకొని మాట్లాడుతున్నాడు అంటే రాత్రి 12 గంటలకి. యేసు ప్రభు సిలువలో వేలాడుతున్నటువంటి దృశ్యం ఎదురుగా వచ్చి నిలబడిందంట ఆయనకి. ఆయన సిలువలో రక్తము కారుస్తూ ఆ రక్తపు బిందువు ఆయన మోములో నుంచి ఆయన మీద పడిందంట. ఇటు చూడాలి. ఆయన ముఖము నుండి, యేసు ప్రభు ముఖము నుండి రక్త బిందువు సాధు సుందర్ సింగ్ గారి మీద పడినప్పుడు ఆ రక్త బిందువును టచ్ చేసి చూసినప్పుడు వెచ్చగా ఉందంట. అప్పుడే కారుతున్న రక్తములాగా. ఆయన ఏం మాట్లాడలేదు, చాలా మౌనంగా అలా చూశాడు. నేను ఎందుకు ఈ మాట మీతో చెప్తున్నానంటే, వ్యక్తిగతంగా మనము లేక మందిరములో కానీ పాపములు ఒప్పుకోవటానికి ఏకాంతముగా కానీ మందిరములో సంఘముతో కానీ కలిసి ఆయనతో మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు మన హృదయము ఓపెన్ అవుతుందట. చాలా వరకు హృదయము ఓపెన్ కాకుండా కఠినపరుచుకొని, దేవా నన్ను క్షమించు, దేవా నిన్ను స్తుతిస్తున్నాను అని మాట్లాడుతూ ఉంటారు చాలామంది.
ఆ వ్యక్తిని గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు మాకు అర్థమవుతూ ఉంటుంది, ఆ హృదయానికి ఇంత తాళం కప్పేసి భద్రంగా వాళ్ళు హృదయాన్ని కట్టినపరుచుకొని దేవుని దగ్గరికి వీళ్ళ స్వరము వెళ్ళదు, దేవుని చిత్తం ఏంటో వీళ్ళు గ్రహించరు. అందుకే నేనేం చెప్తున్నానంటే, మొదట ఈ అంతరంగము ఓపెన్ అవ్వాలి. అయినప్పుడు ఆయన రక్త బిందువు అంతరంగములో ఆ డ్రాప్ పడాలి. అప్పుడు ఈ అంతరంగములో పరిశుద్ధత ప్రారంభమవుతుంది. పరిశుద్ధులం అయిపోము. అప్పుడే ఏమైంది? పరిశుద్ధత ప్రారంభము. అప్పటి నుంచి పాపం మీద అసహ్యత కలుగుతుంది. అప్పటి నుంచి చెడ్డ మాటలు మాట్లాడాలని మనకి అనిపించదు. దైవజనుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన ఎలా చేయాలి అని నేర్చుకుంటాం. పరిశుద్ధ గ్రంథాన్ని ఓపెన్ చేసి దేవా నాతో మాట్లాడు అని చెప్పి మాట్లాడుతుంటాం. అంటే ఈ ప్రాసెస్ ఎవరు ప్రారంభిస్తారు అంటే, మన కొరకు సిద్ధపరచబడిన పరిశుద్ధాత్మ దేవుడు. చప్పట్లు కొట్టి ఆరాధించొద్దని కదా నా ఉద్దేశం. చెమట్లు పట్టేటట్టు పెద్దగా అరిసి కేకలేసి డ్రమ్ములు కొడతా ఉండి మనం కూడా ఊగిపోతూ ఉంటే డ్రమ్మాత్మ వస్తుంది, పరిశుద్ధాత్మ రాదు. పరిశుద్ధాత్మ ఎప్పుడు వస్తుంది తెలుసా? చాలా మౌనంగా ఉన్నా కూడా, అంటే అరవద్దని కాదు, నాట్యమాడాలి దేవుని సన్నిధిలో, ఎగిరి గంతులేస్తూ స్తుతించాలి. అంటే వెనకాళ్ళ ముందులో కాలుతో తన్ని కాదు. అంతరంగము ఓపెన్ కావాలి. ఏ ఉద్దేశముతో పరిశుద్ధాత్ముడు భూమి మీదకి పంపించబడ్డాడో యేసు ప్రభు రికమెండేషన్ ద్వారా తండ్రి అయిన దేవుని దగ్గర నుంచి, ఏ ఉద్దేశం అంట? యేసయ్య సారూప్యంలోనికి నీవు నేను మనమందరము మార్చబడు నిమిత్తము పంపించబడ్డాడంట పరిశుద్ధాత్ముడు. ఆయన వచ్చి ఏం చేస్తాడంటే మన పాపములు ఒప్పింప చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుని 3 స్టెప్స్ ఉంటాయి. పరిశుద్ధాత్మ దేవునిది 3 స్టెప్స్. ఏమైనాడంటే ఆయన మీ యొద్దకు వస్తాడు. ఫస్ట్ స్టెప్, మీ యొద్దకు వస్తాడు. సెకండ్ స్టెప్, మీతో ఉంటాడు. థర్డ్ స్టెప్, మీలోనికి వస్తాడు. 3 స్టెప్స్. అందరి దగ్గరికి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ప్రక్క నిలబడతాడు. అమ్మో నేను చాలా పాపినండి అనుకుంటారు కొంతమంది. వాళ్ళే కావాలి కదా దేవునికి, వాళ్ళే కావాలి కదా. వచ్చి ప్రక్కన ఉండి ఏం చేస్తాడంటే ఒప్పింప చేస్తాడు. అయితే మనం ఒప్పుకోం, నేను చాలా పరిశుద్ధురాలని, నేను చాలా ప్రార్థన పరురాలని, నేను ఎప్పటి నుంచి వస్తున్నాను? స్వతంత్రం రాకముందు నుంచి వస్తున్నా చర్చికి. ఎప్పుడో లాంగ్ బ్యాక్ ఎప్పటి నుంచో వస్తున్నా, నాకు చాలా తెలుసు అని చెప్పి మన హృదయానికి ఒక కవరింగ్ వేసుకుంటామట. ఆయన వచ్చి చెప్తాడు, నీ హృదయానికి ఒక కవరింగ్ వేసావు బిడ్డ, కాదు తీసేయి, అది దేవునికి ఇష్టము లేదు అని ఆయన దగ్గరుండి ఒప్పించి అది తీపిస్తాడు. దహించు అగ్ని అంటే దేవుని పరిశుద్ధ అగ్ని. ఆ అగ్నిట ఈ అంతరంగంలో ఉన్న చెత్తని కాల్చి శుద్ధి చేస్తూ ఉంటుందట. ఇది ప్రాసెస్. సో నేను ఈరోజు నా అంశం ఏంటంటే, దేవుని సంఘముగా పిలువబడుతున్న మనము. సంఘము అంటే ఏంటి? సంఘము అంటే కుటుంబం. యేసయ్య శరీరము, శిరస్సు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. శరీరము సంఘము. సో దేవుని పరిశుద్ధ సంఘముగా, దేవుని పరిశుద్ధ సంఘముగా ఆయన మనల్ని సిద్ధపరుస్తున్నాడు.
జాగ్రత్తగా ఆలకించండి. మీ కాన్సన్ట్రేషన్ తప్పితే మీకు సబ్జెక్ట్ అర్థం కాదు. కావాలంటే నేను మరలా రెండోసారి రిపీట్ చేస్తాను. దేవుని సంఘముగా పరిశుద్ధాత్ముడు మనల్ని సిద్ధపరుస్తున్నాడు. అపోస్తులైన పౌలు తెస్సలోనికి పట్టణానికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు అంట ఆ పట్టణంలో ఉన్నటువంటి ఆ వ్యక్తులందరూ కూడా చాలా ప్రేమ కలిగి ఉన్నారంట. అందుకే ఆ తెస్సలోనికి సంఘము వారితో మాట్లాడుతూ పౌలు ఒక చక్కటి లెటర్ రాసి ఏమన్నాడంటే, మిమ్ములను బట్టి నేను చాలా అతిశయిస్తున్నాను. మిమ్మల్ని బట్టి నేను చాలా అతిశయిస్తున్నాను. మీరు దేవుని సంఘములో ఏంటి, దేవుని సంఘములలో మీరు యోగ్యులుగా ఎంచబడ్డారు అని మాట్లాడిన మాటలు మీతో ఈరోజు పంచుకోవాలనుకుంటున్నాను. చూడండి, తెస్సలోనికి పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చూద్దాం. బైబిల్స్ ఉన్నటువంటి వారందరూ ఓపెన్ చేసి చూడండి. బైబిల్ పట్టుకొని వచ్చినప్పుడు తప్పకుండా ఆ గ్రంథమును ఓపెన్ చేసి దాని గురించి మనము ధ్యానిస్తూ ఉండాలి. ఆ వచనము మన నోటిలో నుండి మన హృదయంలోనికి వెళ్ళాలి. 5వ వచనం చూద్దాం. 2వ పత్రిక దేని కొరకు మీరు శ్రమ పడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తము మీరిట్లు ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచన అయి ఉన్నది. ప్రభువా పరిశుద్ధుడా, వాక్యముతో నీ బిడ్డలతో మాట్లాడండి తండ్రి. ప్రతి ఒక్క హృదయము ఈ దినమున నీకు ఆకర్షించబడునుగాక. ఆత్మదేవా, వీరి హృదయములు నాయన ప్రభువా తండ్రి తెరవబడునుగాక, వీరి కన్నులు వెలిగించబడునుగాక. నీ కృపతో నింపమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేని కొరకు మీరు శ్రమ పడుచున్నారో ఆ దేవుని రాజ్యము అప్పుడే క్లోజ్ చేశారా? అది మరలా చెప్పండి ఒకసారి. స్పష్టమైన సూచన అయి ఉన్నది. దేవుని న్యాయమైన తీర్పునకు, దేవుని రాజ్యానికి నేను వారసురాలని అనుకుంటున్న వాళ్ళ చేతులు ఎత్తండి ఒకసారి. ఎందుకని ఎవరు చేతులు ఎత్తట్లేదు? మీకు డౌట్ ఉందా, భయం ఉందా ఏమన్నా? దేవుని రాజ్యానికి మీరు వారసులు కాదా? కాదా? మరేంటి ఎవరు చేతులు ఎత్తట్లేదు? దేవుని రాజ్యానికి మీరు యోగ్యులుగా ఎంచబడు నిమిత్తము. దేవుని రాజ్యానికి ఈ ఉపవాస కొడుకులేనా? అవునా? ఎన్ని రోజులు? 3 రోజులు కంటిన్యూగా ఉపవాసం ఉన్నారా? ఒక్క పూట తిని ఒక్క పూట తినకుండా ఉన్నారా? లేదండి అయ్యగారే ఉన్నారు మేలేమంటారా? నువ్వు ఉన్నావు నాన్న, అమ్మ, మీ ఇంకెవరు లేరా? 1 2 అంతేనా? ఇద్దరేమన్నా? అంటే మీ భారం అంతా అయ్యగారు భరిస్తున్నారనమాట. అయ్యగారు ఉంటారు 3 కాకపోతే 6 రోజులైనా ఉంటారు. మీ కొరకు, అమ్మగారి కొరకు. ఉపవాస కూడికలంటే సంఘమంతా ఉపవాసం ఉండాలి. మీరు సీక్రెట్గా జయరాజ్ అయ్య గారి దగ్గరికి వచ్చి మీరు ఆ రోజు విజయవాడ నుంచి అయ్య గారిని పిలిచారే, ఆయన పిలవద్దండి బాబు అన్నా, నేను ఇదే చెప్తాను. నీవు ఉపవాసము లేకుండా నీవు ఇక్కడ వచ్చి కూర్చొని ఉపవాస కొడుకులు ఏంటి అయ్యగారు కరెక్టేనా అంటే పనులకు వెళ్తున్నారా? ఇబ్బందిగా ఉంటుందా? కనీసం 3 రోజు ఒక్కరోజైనా చేయొచ్చు కదా. 3 రోజులు ఉంటారా? మరి ఎవరు లేమంటున్నారు? అంతేనా అమ్మ? అంతేనా? ఉన్నారా నిజంగానే ఉపవాసం ఉన్నారు? 2 చేతులు ఎత్తారేంటి? అందరూ ఉన్నారా? రైట్, ఓకే. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. వదిలేయండి. నెహెమ్యా గ్రంథములో 9వ అధ్యాయము, నెహెమ్యా గ్రంథము
9వ అధ్యాయం మొదటి వచనం చూద్దాం త్వరగా ఒకసారి. ఇశ్రాయేలీయులు ఉపవాసముండి గోనె పట్ట కట్టుకొని తల మీద ధూళి పోసుకొని కూడి వచ్చిరి. చదువునానా? ఇశ్రాయేలీయులు అన్యజింపబడిన వారై నిలువబడి తమ పాపములను తమ పితరుల పాపములను ఒప్పుకొనిరి. ఉపవాస ప్రార్థన అంటే ఏంటంట? ఎంతసేపు ఒప్పుకున్నారంట వాళ్ళు? ఎంతసేపు ఒప్పుకున్నారంట? ఎక్కడి నుంచి ముందు ప్రత్యేకించబడ్డారంట? ఎక్కడి నుంచి ప్రత్యేకించబడ్డారంట? చూడండి ఒకసారి. మిమ్మల్ని ఎందుకు ప్రశ్నిస్తున్నానంటే మీరు ఆలకిస్తారు అని. ఈ లోకమునకు వేరై అన్య జనాంగము నుండి ప్రత్యేకించబడి నిలువబడి ఉపవాసముండి ఆయన సన్నిధిలో వారి పాపముల కొరకు వారి పితరుల పాపముల కొరకు ఒప్పుకుంటున్నారంట. ఒప్పుకొని విడిచిపెడుతున్నారంట. ఒప్పుకొని కప్పుకోవట్లేదట. ఏం చేస్తున్నారు? ఒప్పుకొని విడిచిపెడుతున్నారు. ఎన్ని గంటలో చూడండి, చదవండి కంటిన్యూషను. ఒక జాము సేపు తామున్న చోటనే నిలువబడి తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చదువుచూ వచ్చిరి. ఒక జాము సేపు తమ పాపములను ఒప్పుకొనుచు దేవుడైన యెహోవాకు నమస్కారము చేయిచూ వచ్చారంట. జాము సేపు పాపాలు ఒప్పుకుంటున్నారంట. జాము సేపు దేవుని పరిశుద్ధ గ్రంథము ధర్మశాస్త్ర గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉన్నారంట. జాము అంటే ఎన్ని గంటలండి? 3 గంటలు. అవునా? 3 గంటల సేపు ధర్మశాస్త్ర గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉన్నారట. వాళ్ళు చదవటమే కాదు, ధ్యానములో ఉన్నారంట. దైవజనులు లేరా అండి అంటే ఉన్నారు చాలామంది. 14 మంది ఉన్నారు దైవజనులు. వరుసగా 3 వరుసల్లో నిలబడ్డారు. ప్రధాన యాజకుడు ఆ ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తూ చదువుతూ ఉన్నప్పుడు వీళ్ళట చాలా జాగ్రత్తగా వింటున్నారంట. ధర్మశాస్త్ర గ్రంథం అంటే ఆదికాండము, నిర్గమకాండము, సంఖ్యాకాండము, లేవికాండము, ద్వితీయోపదేశ కాండము. ఈ 5టిని కలిపి ధర్మశాస్త్రం అంటాం కదా. ఈ 5 గ్రంథాలు కలిపి వాళ్ళు చదువుతున్న ఎంతసేపు చదివారో తెలియదు కానీ 3 అవర్స్ 3 గంటలంట వాక్యం మీదే ధ్యానం ఉంచారంట. అంటే దేవుని స్వరం వినాలనే ఆశతో ఉన్నారు. 3 గంటల సేపు వీళ్ళ అంతరంగము కదిలించబడిందంట. 3 గంటల సేపు వాళ్ళు పాపములు ఒప్పుకుంటూనే ఉన్నారంట. చాలా ఆశ్చర్యం కదా. నేను ఎందుకు ఈ మాట మీకు వినిపించానంటే ఉపవాసం ఉన్నప్పుడు అంతరంగములో స్పిరిచువల్ ఆత్మ సంబంధమైన ఉపవాసం ఉంది, శరీర సంబంధమైన ఉపవాసం ఉంది. చాలామంది శరీరానికి సంబంధించిన ఉపవాసం చేస్తారు. చాలామంది భోజనం మానేసి కొంచెం ఉప్మా తిని శరీరాన్ని నలకొట్టుకుంటారు. మరి ఆత్మ సంబంధమైన ఉపవాసం ఏమిటి? ఆత్మ సంబంధమైన ఉపవాసం ఏంటి? అంతరంగములో ఏ దేవుని వాక్కు కొదువైనదో ఆ వాక్కుని ఈ ఆత్మ సంబంధమైన అంతరంగ పురుషునికి అందటము నిమిత్తము స్పిరిచువల్గా, ఆత్మీయంగా, అంటే కంటికి ఉపవాసము, అంతరంగంలో నుండి హృదయ తలంపులు, ఆలోచనలు, వీటన్నిటికీ ఉపవాసం అంట. మనం ఒక నోటికి ఉపవాసం ఉంచి
నేను ఆహారం మాత్రం వదిలేస్తాను అని చెప్పేసి ఉపవాసం ఉంటాం. అలా కాకుండా అంతరంగములో ఏదైతే కొదువుగా ఉందో అది అందించటము నిమిత్తం అంట స్పిరిచువల్గా ఫాస్టింగ్. ఆయన రాజ్యం అంటే ఏమిటి, ఆయన రాజ్యానికి నాకు అసలు యోగ్యత ఉన్నదా, యోగ్యులుగా నిన్ను ఎంచేది ఎవరంట? ఆయన రాజ్యానికి యోగ్యులుగా మిమ్మల్ని ఎంచి దేవుని రాజ్యానికి మీరు యోగ్యులు అని చెప్పేది ఎవరంట? పరిశుద్ధ ఆత్మదేవుడు. పరిశుద్ధ ఆత్మదేవుడు దేవుని రాజ్యానికి. ఇంకొక ఉపవాసం చూస్తాం పరిశుద్ధ గ్రంథంలో. అపోస్తులైన పౌలు అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయంలో, అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయంలో అపోస్తులైన పౌలు ఉన్నటువంటి ఉపవాసమును గురించి ఒక చక్కటి మాట వ్రాయబడి ఉంది. చూడండి 8వ వచనము. కన్నులు తెరిచినను ఏమీ చూడలేకపోయాను గనుక వారు అతని చేయి పట్టుకొని దమస్కులోనికి నడిపించిరి. అతడు 3 దినములు చూపు లేక దృష్టి లేని వాడై అన్నపానములు ఏమీ పుచ్చుకొనకుండెను. దమస్కులో అననీయ అనే ఒక శిష్యుడు ఉండెను. చాలమ్మా. ఏంటంట? 3 దినములు అన్నపానములు ఏమీ పుచ్చుకోకుండా ఎక్కడి నుంచి నడిపించుకొని వచ్చాడు? దమస్ మార్గంలోంచి నడిపించుకొచ్చాడు. ఎందుకు చేశాడు తెలుసా? అపోస్తులైన పౌలు ఉపవాసం ఉండి ప్రార్థన, అతని కన్నులు వెలిగించబడు నిమిత్తము. మన కన్నులు వెలిగించబడు నిమిత్తము మనము కూడా ఉపవాసం ఉండాలంట. దేని నిమిత్తం ఉండాలి? మనం సహజంగా ఉపవాసం దేనికి ఉంటాం తెలుసా? ఏదైనా ఒక పెద్ద పని పెట్టుకొని ఆ పని అవ్వాలి ప్రభువా అని ఉపవాసం ఉంటాం. పిల్లలకు ఉద్యోగాల నిమిత్తం కానీ, లేకపోతే మానని రోగం ఏదైనా ఉంటే, లేకపోతే నీ ఎదుట ఉన్న సమస్యలు కొన్ని ఇబ్బందికరంగా ఉంటే ఉపవాసం ఉండి నువ్వు ప్రార్థన చేస్తావు. ఆ సమస్య 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తావు, ఆ సమస్య తీరలేదనుకో వదిలేస్తావు. మరలా ఇంకా నీకు మనసు పుడితే 6 రోజులు పెంచుతానయ్యా అంటావు. ఎందుకంట ఆ ఉపవాసం? దేవుని మనసు మార్చడానికి నువ్వు చేసే ప్రయత్నం అంట అది. దేవుడు అంటాడు, నీ మనసు మార్చుకో, నా మనసు నువ్వు మార్చలేవు. అందుకే ఈ కన్నులు వెలిగించబడే ఉపవాసం ఎందుకంట? మన కన్నులు వెలిగించబడినప్పుడు దేవుని ఉద్దేశ్యములు గ్రహించటానికి, దేవుని దివ్యమైన దర్శనములు చూడటానికి. అననయ అనే ఒక వ్యక్తి ప్రార్థన చేసుకుంటూ ఉన్న సమయంలో ప్రభు వచ్చి పిలవగానే అననయ అని, ప్రభువా చెప్పు వింటున్నా అన్నాడు. వెంటనే ఆ స్ట్రీట్లో తిన్ననిది, స్ట్రీట్ తిన్ననిది అనబడే ఆ వీధిలో పౌలు నాడు, వెళ్ళి ఒకసారి అతని మీద చేతులుంచి ప్రార్థన చేయన్నాడు. అదే విషయము అననయ అనే వ్యక్తి వస్తున్నాడని చెప్పి పౌలుకు కూడా ఒక దర్శనం ఇచ్చాడట. దేవుడు ఈ అంత్య దినాల్లో దర్శనములతోనూ కలలతోనూ మాట్లాడుతాడు, ప్రవచనములతో మాట్లాడతాడు. అన్నిటికంటే ముఖ్యమైనది దేవుని వాక్యము. నీ కన్ను వెలిగించబడకుండా, నీ హృదయము తెరవబడకుండా, నీవు దేవుని పరిశుద్ధతలోనికి రాకుండా నాకు ఈ కల వచ్చింది అన్న ఆలోచనలోకి వెళ్ళొద్దు. అప్పటి వరకు దేవుడు వాక్యముతోనే నీతో మాట్లాడతాడు. దేవుని వాక్యమే మెయిన్ బేస్. ఈ వాక్యం ఎప్పుడైతే నువ్వు ధ్యానిస్తూ ఉంటావో, ఈ వాక్యంతో నువ్వు ఎప్పుడైతే మాట్లాడుతూ ఉంటావో, ఆ వాక్యము నీ అంతరంగంతో మాట్లాడుతూ ఉంటుందో, నీవు దేవుని ఉద్దేశ్యములు గ్రహిస్తావు. నీ హృదయము తెరవబడటం నిమిత్తం, నీ కన్నులు వెలిగించబడటం నిమిత్తం. మనల్ని మనము చాలా గొప్ప చేసుకుంటూ ఉంటాం కదా. మనం చాలాసార్లు లూకాసు వార్తలో మాట పరిసేని ప్రార్థన చాలాసార్లు మనం ధ్యానించి ఉంటాం. ఏమంటున్నాడు అతను? ఏమంటున్నాడు లూకాసు వార్తలో పరిసయుడు? చూడండి ఒకసారి.
ఏం చేస్తున్నాడంట? వారానికి 2 సార్లు ఉపవాసం చేస్తానంటాడంట. నేను దశంభాగం నీకు ఇస్తున్నానయ్యా అంటాడంట. అవునా? ఆ ప్రార్థన దేవునికి నచ్చలేదు కదా? ఏ ప్రార్థన నచ్చింది దేవునికి? దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏంటంట? యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో ఉంది కదా. దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏంటి? త్వరగా తీయండి. యెషయా గ్రంథము 58వ అధ్యాయము. నీవెందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టు? మనుషులు ఏం మాట్లాడతారంట? నీవు మమ్మల్ని ఎందుకు దృష్టించవు, ఎందుకు చూడవు, మేము ఉపవాసం ఉండగా ఎందుకు లక్ష్య పెట్టట్లేదు అని దేవునితో మాట్లాడతారంట. మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారములు చేయుదురు. ఏం చేస్తారంట? మీరు ఉపవాస దినాన వ్యాపారాలు చేస్తారు. పనివారి చేత కఠినమైన పనులు చేయిస్తారు. మీరు కలహపడుచు వివాదములు చేయుచు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసం ఉంటారు. మీ కంఠధ్వని పరమునకు వినబడినట్లు మీరు ఉపవాసము ఉండరు. చాలా క్లియర్గా మాట్లాడుతున్నాడు కదా యెషయా. ఏంటంట? మీ కంఠ స్వరము పరమునకు వినబడినట్లు మీరు ఉపవాసము ఉండరు. అంటే ఎలా ఉండాలంటే ఉపవాసం మనము మన కంఠ స్వరము అంటే పెద్దగా అరవాలా మైక్ పెట్టుకొని? అక్కర్లేదు. ఏం చేయాలి? నీ స్వరము పరలోకములో ఉన్న ప్రభువుకి వినబడినట్లు నీవు ఉపవాసం ఉండాలంట. నీ కంఠస్వరము పరమునకు వినబడాలి. కింద వచ్చిన చదవండి. మనుష్యుడు తన ప్రాణమును బాధపరుచుకొనవలసిన దినము అట్టిదేనా? గోనె పట్ట కట్టుకొని బూడిద పరుచుకొని ఉపవాసమా నాకు ఇష్టమా? ప్రీతికరమని మీరు అనుకుంటున్నారా? నేను ఉపవాసం ఉన్నాను ముఖం వికారంగా పెట్టుకొని విచారంగా పెట్టి అలా నేను ఉంటే మీరుంటే నాకు ఇష్టమా అని దేవుడు మాట్లాడుతున్నాడు. సరే, 2-3 ఉపవాసాల గురించి మీకు చెప్పాను. రైట్, నా సబ్జెక్ట్ వేరు, కాకపోతే ఉపవాసము కాబట్టి వాళ్ళు ఎలా ఉన్నారు వీళ్ళు ఎలా ఉన్నారు అని చెప్పాను. జాగ్రత్తగా ఆలకించండి. సంఘములో ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం ద్వారా సంఘములో, జాగ్రత్తగా ఆలకించండి, సంఘము దేవునిది. పేరైతే దైవజనులైన పాస్టర్ గారు పేరు పెట్టారేమో కానీ సంఘం ఎవరిది? ఇప్పుడు నమ్మకంగా దైవజనులు మిమ్ములను దేవునికి అప్పగించే సమయం వరకు మీ కొరకు కన్నీరు కారుస్తూ మీ కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్న ఆ దైవజనుడు ప్రభువు రాకడ సమయంలో మిమ్ములను సిద్ధపరచటానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో మిమ్మల్ని సిద్ధపరచాలి. అంటే పరిశుద్ధాత్మ దేవుడు దైవజనులకి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి మీ కుటుంబాల కొరకు మొరపెడుతూ ఉంటాడు. సో నీవట దేవుని రాజ్యానికి యోగ్యముగా కనబడు నిమిత్తము దేవుని రాజ్యానికి ఈ కుమారుడు వెళ్ళటము చాలా మంచిది. ఎందుకంటే ఈ కుమారుడిలో కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి. ఆయన రాజ్యానికి ఇతడు వారసుడు అని ఎవరు గుర్తిస్తారట? పరిశుద్ధాత్మ దేవుడు గుర్తిస్తాడంట. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రిపేర్ చేస్తున్నాడు. ఇంతకీ ఆ సంఘములో, తెస్సలోనికీ సంఘములో వాళ్ళకున్న ఒక 2 లక్షణాలు అంటే ఏంటి తెలుసా? 3వ వచనంలో మనం చూస్తే విశ్వాసమందు బహుగా అభివృద్ధి పొందుతున్నారంట. దేని యందు? విశ్వాసమందు బహుగా అభివృద్ధి పొందుతున్నారు. రెండవది
మీ అందరిలో ప్రతివాడు ఎదుటివాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. 2 తెస్సలోనికీ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనము. అదే కదా బేస్ వర్డ్ మంది, అవునా? 3వ వచనము ఏంటంట? సహోదరులారా, మీ కొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము, దానికి బద్దులమై ఉన్నాము. అది యుక్తమే. ఎలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచు ఉన్నది. మీ అందరిలో ఆగమ్మా. ఫస్ట్ పాయింట్ ఏంటంట? మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచు ఉన్నది. మీ విశ్వాసము. యేసు ప్రభు నిజమైన దేవుడు. ఆయన నా పాపముల కొరకు ప్రాణం పెట్టి నన్ను విమోచించాడు. విమోచన అంటే అర్థం ఏంటి? విమోచన అంటే అర్థం ఏంటి? పాపక్షమాపణ, విడిపించబడుట, మన అపరాధములకు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది అన్నమాట విమోచన అంటే అర్థం ఏంటో. ఎఫెసీలకు రాసిన పత్రిక ఒకసారి చూసి ముందుకు వెళ్తాం త్వరగా. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాసిన 1వ పత్రిక, అదే 1వ అధ్యాయం 1వ పత్రిక, అది ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనము. ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. కాలము ఆగమ్మా, చాలు అంతే. మన అపరాధములకు మనకు క్షమాపణ కలిగి ఉంది. నువ్వు కలిగి ఉన్న విశ్వాసం ఏంటంట? నీకు బేస్, నువ్వు మందిరంలోనికి అడుగు పెట్టడానికి నువ్వు కలిగి ఉన్న విశ్వాసం ఏంటి తెలుసా? యేసు ప్రభు నా పాపముల కొరకు, నా పాపములు ప్రక్షాళన అవటం కొరకు, నన్ను క్షమించి తన రాజ్యానికి వారసుడిగా నన్ను ముద్రించుకోవటం కోసం ఆయన నన్ను విమోచించాడు అని విశ్వాసముతో నువ్వు మెట్లెక్కి మందిరంలో చేరావు. ఇది బేస్. ఇదే విశ్వాసము చాలా దినాల దాకా అలాగే ఉందండి, ఏమాత్రం పెరగలేదండి అంటే ఉపయోగం లేదు. ఏం కావాలంట? దినదినము బహుగా అభివృద్ధి చెందుతూ ఉండాలంట. ఇక్కడ తెస్సలోనికీ సంఘంలో ఉన్న ఆ సంఘస్థుల విశ్వాసం అంట బహుగా అభివృద్ధి చెందుతూ ఉన్నదట. మరి మీ విశ్వాసం ఎలా ఉందో నాకు తెలియదు. విశ్వాసములో నీవు వృద్ధి చెందుతూ ఉంటే కనుక, విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసము అంటే ఏంటి? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో ఉంది కదా, క్లియర్గా ఉంది కదా. విశ్వాసం అంటే ఏంటంట? నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువై ఉన్నవి. చాలమ్మా. విశ్వాసం అంటే నీ కంటికి కనబడని పరలోక రాజ్యం ఉన్నది, నా కొరకు ప్రాణము పెట్టిన యేసయ్య నన్ను నిత్యరాజ్యానికి వారసుడిగా చేస్తాడు అని చెప్పి నీవు విశ్వసిస్తున్నావు కదా. నీ కంటికి కనబడింది ఉన్నది అని నువ్వు నమ్ముచున్నావు కదా, అదే విశ్వాసము. సో ఈ విశ్వాసం అంట రోజు రోజుకి నీలో వృద్ధి చెందుతూ ఉండాలంట. వృద్ధి చెందుతున్నట్లు ఏంటి ఎగ్జాంపుల్ ఏంటంటే, దాన్ని మీరు చదువుతున్నది కింద వచ్చిన చూడండి ఒకసారి. ప్రపంచములో దేవుని నోటి మాట చేత, దేవుని నోటి వాక్కు చేత నిర్మించబడినవని అందును బట్టి నిర్మించబడలేదని విశ్వాసము చేత. ఏంటంట? నీలో విశ్వాసము పెరిగే కొద్దీ నీవేం గ్రహించుకుంటావంట? నీలో ఒక గ్రహింపు వస్తుందట. నీకు ఒక విషయం అర్థమైద్దంట. ఏంటి? దేవుని నోటి మాట చేత సమస్తము సృష్టించబడుచున్నది. నాకు కనపడుతున్నటువంటి సిమెంటు, ఇటుక, రాయితో కాదు, కానీ ఆయన మాట చేత సమస్తము సృష్టించబడుతుంది, సమస్తము ఆయన మాట చేత ఏలుచున్నాడు అన్న గ్రహింపు నీకు వస్తుందంట, నీకు అర్థమవుతుందంట. రెండో మాట ఏంటి తెలుసా?
నీ విశ్వాసము స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ, అంటే బహుగా అభివృద్ధి చెందటము ద్వారా నీవట శ్రేష్టమైన అర్పణ దేవునికి అర్పిస్తావట. ఏంటది? ఏ అర్పణ? శ్రేష్టమైన అర్పణ. అర్పణ అంటే ఏంటి? అర్పణ అంటే ఏంటి అమ్మా? ఎవరో ఏదో చెప్తున్నారా? చెప్పరా నాన్న, నువ్వేనా చెప్పేది? అర్పణ అంటే చాలామంది కానుకేయటం అనుకుంటారు, అది కృతజ్ఞత అర్పణ. హృదయార్పణ వేరు, సమర్పణ వేరు, అర్పణ వేరు. అంటే శ్రేష్టమైన అర్పణ అంటే సజీవ యాగముగా మన అంతరంగంలో ఉన్న అపవిత్రతను మనమే తీసివేసుకొని పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో పరిశుద్ధముగా ఆయనకు మనల్ని మనము అర్పించుకుంటామంట. ఇప్పటిదాకా మనం ఆయనకు అర్పించుకోవట్లా, ఊరికే వచ్చి ఆయన మాట విని ఆయన దగ్గర ఏదైనా ఒక దీవెని పొందుకోవాలని వచ్చాం. దీవెన కావాలా? దర్శనము కావాలా? మరలా అడగనా? అర్థమైందా? వినపడలేదా? దీవెన కంటే దర్శనము మిన్న, అవునా కదా? చాలా వరకు దీవెన నిమిత్తమే వస్తూ ఉంటాం మందిరానికి. కానీ దేవుడు ఏమంటాడంటే, నేను నిన్ను ఒకసారి దర్శించాలనుకుంటున్నాను. సౌలుని దర్శించినప్పుడు ఏం జరిగింది? ఆయన జీవితానికే కాదు, చాలామందికి ఆశీర్వాదకరంగా ఆయన మారిపోయాడు. కొన్ని పట్టణాలకి ఆశీర్వాదకరంగా మారాడు. నీవు ఒక్కదానివి కనుక ఆయనతో సంధించబడితే, ఆయన నిన్ను దర్శిస్తే, ఈ దెందులూరు గ్రామం అంతా కూడా ఆశీర్వించబడింది. హల్లెలూయా, హల్లెలూయా. నీ విశ్వాసము ఎదుగుతూ ఉన్నప్పుడే నీ అంతరంగము మార్చబడుతాడు. లేకపోతే ఎక్కడేసిన గొంగలు అక్కడే అన్నట్లు ఉంటారు. అదే విశ్వాసాన్ని పట్టుకుని ఎలాడుతున్నాను, శ్రమ కానీ శోధన కానీ వచ్చినప్పుడు నువ్వు జారిపోతావు. ఆ కుమారుడట బలంగా ప్రార్థన చేసే కుమారుడు దేవుని దగ్గర ఎప్పుడు గోజాడుతూ ఉండేవాడంట. నన్ను ప్రభువా హేళన చేస్తున్నారు, డబ్బు లేదని, నన్ను హేళన చేస్తున్నారు, నాకు డబ్బు కావాలని ఉపవాసాలు ఉండి ప్రార్థన చేసేవాడట. ఒకసారి 1 కోటి రూపాయలు అతనికి ఇవ్వబడిందంట. ఎవరిచ్చారు? దేవుడు అవకాశం ఏందే సాతానుడు ఏం చేయడు. అతనికి 1 కోటి రూపాయలు ఇవ్వబడిన తర్వాత మరలా ఎప్పుడు దేవుని సంధిలో ఎక్కడా కనపడలేదంట. అతను భూతత్వంలో చూసినా కూడా ఎక్కడ కనపడలేదంట. ఆయన ఏం కావాలి? ఆయనకి డబ్బు ఇస్తే మనుషులు దేవుడు ఆశీర్వదించాలని చూస్తే ఆ ఆశీర్వాదం ఏమిటో గుర్తించరు, గ్రహించరు. ఏమనుందంటే పరిశుద్ధ గ్రంథములో ఈ మట్టి దేహములో మహిమైశ్వర్యమును గురించిన మాటలు మాట్లాడాడు. ఏంటంట? ఐశ్వర్యం అంట. తరగనిది చెరగనిది ఐశ్వర్యము. మహిమైశ్వర్యం అంటే పరిశుద్ధాత్మ దేవుని గురించిన మాట. అది పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే ఈ అంతరంగమును ఫుల్ఫిల్ చేస్తాడో ఏది కొదువు లేకుండా మనము జీవించగలము. ప్రభా నాకు ఈ సమస్య ఉందయ్యా, నాకు తీర్చేవా, నేను బాగుండాలి ప్రభా, నేను ఇలా ఉండకూడదయ్యా. ఈ నీ ప్రార్థనలు అన్నిటికంటే ముఖ్యంగా చేసే ప్రార్థన ఏంటి తెలుసా? నా కన్నులు వెలిగించబడాలి, నిజ దైవం అని నేను గుర్తించాలి, ఆయన నేను దర్శించాలి, ఆయన దర్శనం నేను చూడాలి, ఆయనతో నేను మాట్లాడాలి, ఆయన నాతో మాట్లాడాలి, నా జీవితానికి ఒక అర్థము రావాలి. ఈ లోకంలో ఉన్న జీవితము నువ్వు ఎలా జీవించింది అన్న దానికంటే నీవు దేవునితో సంధించబడ్డావా లేదా అన్నదే ముఖ్యమైన విషయము. నా మాటలు అర్థమవుతున్నాయా? అలాగ చూస్తున్నట్లు కనపడుతున్నారు మీరు? అర్థమవుతున్నాయమ్మా? ముందుకెళ్ళొచ్చా? పర్వాలేదా? రైట్. అంటే నీ విశ్వాసము దినదినము బహుగా అభివృద్ధి చెందాలంట.
కొంతమంది చెప్తారు విశ్వాసము గురించి. తిమోతికి రాసిన మొదటి పత్రికలో 6వ అధ్యాయం 20వ వచనంలో ఒక మాట చదవండి త్వరగా. తిమోతికి అపోస్తలుడైన పౌలు ఒక లెటర్ రాశాడు. మొదటి పత్రిక 6వ అధ్యాయం 20వ వచనము. తిమోతి, నీకు అప్పగింపబడిన దానిని కాపాడి అపవిత్రమైన ఒట్టి మాటలకు జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకు దూరముగా ఉండు. దేనికి దూరంగా ఉండమంటున్నాడు? ఏంటమ్మా? జ్ఞానమని చెప్పబడిన అబద్ధమైన విపరీత వాదములకు దూరముగా ఉండు. ఆ విషయంలో ప్రవీణులమని, అంటే బాగా టాలెంట్ ఉందని, మాకు చాలా ప్రావీణ్యత ఉంది, మేము ప్రవీణులము, మేము చాలా విశ్వాసములో గొప్పవారము అని చెప్పుకున్న వాళ్ళట కొందరు అనుకొని విశ్వాస విషయంలో తప్పిపోయారంట. ఇప్పుడు నిన్ను లేపి, అమ్మ నీ దగ్గర ఎంత విశ్వాసం ఉంది అని అడిగినా, నీ విశ్వాసం ఎలాంటిదమ్మా అని అడిగినా, నువ్వు చెప్పే సమాధానం ఏంటో నాకు తెలిసి నేను అడగను. కాకపోతే జాగ్రత్తగా ఆలకించండి. నీ దగ్గర ఉన్న విశ్వాసము గురించి నేను మాట్లాడట్లేదు, నీవు ఎలాంటి విశ్వాసము కలిగి ఉండాలో మాట్లాడుతున్నాను. నీవు ఎలాంటి విశ్వాసము కలిగి ఉండాలో మాట్లాడుతున్నాను. యూదా పత్రికలో 20-21వ వచనాల్లో ఒక చక్కటి మాట వ్రాయబడి ఉంది. ఎలాంటి విశ్వాసం మనం కలిగి ఉండాలో చూడండి ఒకసారి. మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద. ఎక్కడ కట్టుకోవాలంట? హోలీ ఫెయిత్, పరిశుద్ధమైన విశ్వాసమందు నిన్ను నీవు కట్టుకుంటూ ఉండాలంట. ఎవరి సహాయముతో? పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో, పరిశుద్ధాత్మ దేవుని యొక్క. అమ్మ అక్కడే ఉన్నారా? ఆ పాయింట్లోనే నాన్న చదువుతున్నావు నువ్వు, చదువు మాట. యూదా పత్రిక పై వచనంలో ఏముంది? 18వ వచనం నుంచి, అంత్యకాలంలో మనుషులు ఎలా ఉంటారట? భక్తిహీనమైన దురాశ చెప్పున. యూదా పత్రిక ప్రకటన గ్రంథానికి ముందు ఉంటుంది. ఒకే ఒక అధ్యాయం ఉంటుంది దాంట్లో. పరమార్థ జ్ఞాని అయిన యోహాను రాసిన ప్రకటనల గ్రంథానికి ముందు వ్రాయబడిన పత్రిక యూదా పత్రిక. దాంట్లో ఒక్క అధ్యాయం ఉంది. దాని గురించి చదువునానా? అయితే అంత్యకాలమందు, అంత్య దినాల్లో తమ భక్తిహీనమైన దురాశల చెప్పున నడుచుచు పరిహాసకులుందురని మన ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తలులు పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకము చేసుకొనుడి. అట్టివారు ఏ సంబంధులంట? ప్రకృతి సంబంధులను, ఆత్మలేని వారయుండి భేదములు కలుగు చేయుచున్నారు. ప్రియులారా, ఆగండి. ఏ సంబంధులంట వాళ్ళు? భక్తిహీనత కలిగి ఈ లోక సంబంధమైన దురాశలలో ఉండి భేదములు కలుగు చేసే వారిని ఏమన్నాడు? ప్రకృతి సంబంధులు. మరి మనము చెప్తారా నోటితో? ఏ సంబంధులు? ఆత్మ సంబంధులు. ప్రూఫ్ ఏమైనా ఉందా? నేను అడిగింది కరెక్టే. మీరు ఆత్మ సంబంధులని మీ దగ్గర ఏదైనా ప్రూఫ్ ఉందా? పాస్టర్ గారు చెప్పారండి ఆత్మ సంబంధులు, సో మేము కూడా ఆత్మ సంబంధులు అంటారా? ఉందా? ప్రూఫ్ ఉందా? ఎలా చెప్పగలం నీవు ఆత్మ సంబంధం అని? అరవై 66 పుస్తకాలలో, బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలలో సమస్తమును ఆత్మదేవుడే వ్రాయించి పెట్టినటువంటి ఈ మాటలు, ఈ జ్ఞాన సంపద అంతా కూడా ప్రతిదినము ఆయనే స్వయంగా మనకు నేర్పుతూ
అందుకే పౌలు ఏమంటాడంటే చాలా చక్కగా క్లియర్గా స్పష్టంగా, ఆత్మ నేర్పు మాటలతో ఆత్మజ్ఞానము కలిగి దినదినము ఆత్మాభిషేకములతో నింపబడుతూ ఆత్మ సంబంధిగా ఆత్మదేవుని సహాయముతో నడుచు బిడ్డను గురించిన మాటలు అవి. అప్పుడు వాళ్ళ ఆత్మ సంబంధులు. చాలా భూ సంబంధులు, ప్రకృతి సంబంధులు, ఆత్మ సంబంధులు చాలా క్లియర్గా కొరింథీ పత్రికలో ఉన్నాయి. అది మన సబ్జెక్ట్ కాకపోయినప్పటికీ ప్రకృతి సంబంధులు మాట్లాడుతున్న మాటల నుండి పక్కన పెట్టి వాళ్ళు ఈ లోకంలో ఉన్న మాటల గురించి మాట్లాడుతున్నారు. దురాశల చేత ఏడవబడిన వాళ్ళు మీరైతే అలా ఉండొద్దు. మీరేం చేస్తారంటే వారికి వేరై వ్యతిరేకంగా ఉంటూ ఏం చేయాలంట? హోలీ ఫైత్లో అతి పరిశుద్ధమైన దాని యందు మిమ్మల్ని మీరే కట్టుకుంటూ ఆత్మలో పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో పరిశుద్ధాత్మ నేర్పు ప్రార్థనలో దేవుని కనికరమును కనిపెట్టుకొని దేవుని ప్రేమలో నిలిచి ఉండండి అన్నాడు. మరలా చెప్తాను, జాగ్రత్తగా ఆలకించండి. అతి పరిశుద్ధమైన దాని యందు మిమ్మల్ని మీరు కట్టుకుంటూ పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తూ, అంటే పరిశుద్ధాత్మ దేవుని సహాయము తీసుకుంటూ. మీరు ఎవరికి ప్రార్థన చేస్తున్నారు? నువ్వెవరికి చేస్తున్నావు? దేవుడు. ఎవరైనా? యేసు ప్రభు. నాన్న నువ్వెవరికి ప్రేయర్ చేస్తున్నావు? యేసయ్యకి. నువ్వు? అమ్మ నువ్వు? యేసయ్యకి. అరే నాన్న నువ్వు? యేసయ్య. ఇంకెవరికైనా చేస్తున్నావు యేసయ్య కాకుండా అన్నవాళ్ళు ఎవరున్నారు ఇక్కడ? యెహోవాకి చేస్తున్నా. ఏంట్రా బాబు వీడు యెహోవా సాక్షిలా? చాలా చాలా సంఘాలు ఉన్నాయి కదా, తెలుసు కదా మీకు. అయ్యారు చెప్పారు కదా డినామినేషన్స్ గురించి. అంటే యెహోవానే తండ్రి అయిన దేవుడే, యెహోవానే ఒక్కడే దేవుడు, ఇంకెవరు లేరు అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. యేసు ప్రభువునే దేవుడు అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. పరిశుద్ధాత్మే దేవుడు అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. అంటే వాళ్ళు పెంతుకొస్తాళ్ళు. కానీ మనము త్రిత్వమైన దైవాన్ని ఆరాధిస్తున్నాం. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసయ్య, పరిశుద్ధాత్మ దేవుడు. తండ్రి అయిన దేవుడు ఆయన సింహాసనం అందున్నప్పుడు సృష్టిని సృష్టించటానికి దేవుడుగా ఉన్నాడు. ఆ సృష్టి తప్పిపోయి పడిపోయినప్పుడు ఆ సృష్టిని రక్షించటానికి కుమారుడిగా దిగొచ్చాడు. దాన్ని రక్షించాడు. రక్షించి మరలా దానిని సంరక్షించటానికి ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడిగా మన మధ్యలో ఉన్నాడు. సో త్రిత్వమైన దైవాన్ని మనము ఆరాధిస్తున్నాం. ఇది కన్ఫామ్. మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారని నా ఉద్దేశం. అందుకే చెప్పా క్లియర్గా, కన్ఫ్యూజ్ అవ్వద్దు. నేను ఎవరికమ్మా ప్రార్థన చేస్తున్నారు అన్నప్పుడు యేసయ్యకి అన్నారు కదా. యేసయ్యకి అన్నప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు చివరిలో ఏమంటారు? యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. అంటే మీకు ప్రార్థన మీరు చేసే మీ సొంత మీ బ్యాగులో ఉండే ప్రార్థన కాకుండా ఎప్పుడు మీ బ్యాగులో ప్రార్థన ఉంటుంది. రాత్రి పడుకునేటప్పుడు నీకు స్తోత్రం నాకు ఆత్రం ప్రభు అని పడుకునే ప్రార్థన, అవునా? ఒక్కొక్క సమయంలో ఒకే ఎప్పుడైనా మీరు విని చూడండి, సెల్ ఫోన్లో ఆన్ చేసుకొని మీరు చేసుకున్న ప్రార్థన రెండో రోజు కూడా అదే వస్తుంది. మళ్ళీ ఏమాత్రం మార్పు రాదు. మూడో రోజు కూడా అదే చేస్తారు. ప్రార్థన అనేది